కొనేరి చందర్ గారు సన్మానించవలసిందిగా కోరుచున్నారు. అసోకి ధనరాజ్ గారు రంజిత్ కొనేరి రంజిత్ ప్లీజ్ కమ్ టు ది డాన్స్. జగ్గారెడ్డి సార్ని నమ్ముకొని ఆయన షాప్ నుంచి బయటికి వచ్చేసేసేసి దురదృష్టవశాత్తు ఓడిపోయినా కానీ దాని తర్వాత పోతుండే ఈ సభ. ఎందుకంటే జగ్గారెడ్డి గారు కానీ మీరిద్దరు మాట్లాడితే ఎవరో మాట్లాడినట్టు ఈ సభ పోసిపోతుంటాయి. మీ అమూల్యమైన సందేశాలు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ కలుసంలో నంబర్ 1 మున్సిపాలిటీగా తెలంగాణలో సంగారెడ్డి నంబర్ 1 మున్సిపాలిటీగా ఎదగాలని కోరుచున్నానమ్మా. జనరల్ సెక్రటరీ, రాష్ట్ర కార్యదర్శి మరియు మాజీ గ్రంథాలయ చైర్మన్ గోపాల్ ఐడెంటిఫికేషన్ సెట్ గారిని సంతోష్ గారు వేదికపై తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. ముఖ్య అనుచరుడు తక్కువనే, ఎంత ఇచ్చినా తక్కువ. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పట్లు. భవానీనగర్ నివాసి హనుమంతరావు గారు తాను స్వచ్ఛందంగా తనతో పాటు ఆయన షాల్వా తీసుకొచ్చాడు, సన్మానించారు, తెలుసుకున్నాడు. ధన్యవాదాలు హనుమంతరావు గారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ. మరియు ఆయనకు ఒక కోరిక ఉండే, ఏమని, నేను కౌన్సిలర్ కాకుండా నా కొడుకుని ఎవరిలో కౌన్సిలర్ చెయ్యాలి. అదృష్టం పనికొచ్చింది. భవానీనగర్ జనరల్ అయితే సార్ మళ్ళీ భవిష్యత్తులో అవుతుందో కాదో తెలియదు. కాబట్టి ఆయన వాళ్ళ కొడుకుని కౌన్సిలర్ చేసుకుంటున్నాడు. దానికి మన సంఘం సభ్యులు అందరూ సహకారం అందించారు. ఇప్పుడు కిషన్ సేన్ గారు తన అమూల్య సందేశాన్ని ఇవ్వగలని కోరుచున్నారు. 1 అవర్ నుంచి 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము. మీరు వచ్చినప్పుడు మాకు సంతోషము. తర్వాత స్టేట్ కూడా వచ్చినప్పుడు చాలా సంతోషము. అమ్మ చిన్న ఒక విన్నపం, మా దగ్గర ప్రసాద్ దుర్గాస వాళ్ళ బిడ్డ కళ్ళు చూపు కంప్లీట్ వేయి ఉండే. అయితే వాళ్ళు ఎల్వి ప్రసాద్ దగ్గర రెఫర్ చేస్తే, శంకర్ విద్యాలయంకు రెఫర్ చేస్తే వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇది లాస్ట్ 10 years నుంచి జరుగుతున్నామమ్మా. ఒక్క విషయం ఏంటంటే, అక్కడ ఏదైతే ఈ ఎల్వి ప్రసాద్ ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో దాంట్లో రియాక్షన్ అయింది. ఇప్పుడే పట్టాస్కి వెళ్ళిపోయారు. వచ్చారు. అయితే ఇది కంటిన్యూగా ట్రీట్మెంట్ చేసినట్టయితే వాళ్ళు ఇప్పుడు వస్తాయని మాకు ఆశ ఉన్నది. మా సమాజ పరంగా అమ్మాయికి హెల్ప్ చేయాలని మేము కోరుచున్నాం. ఆమెకు 2 మగపిల్లలు, ఛాతీ బాగలేదు. ఈయన తండ్రి హైదరాబాద్ సంఘాల్లో పెడితే ఏమవుతున్నాడంటే, ఎక్కడో పోయి ఇక్కడ పనిచేసే బదులు వైశ్యుడ్ పాటు గోల్డ్ ఎస్టాబ్లిషింగ్ సంఘాలకి కాన్సెప్ట్ తోటి మేము ఆలోచన చేస్తున్నామా. దానికి స్థలం కూడా కావాలి. అది ఒక యాక్షన్ ప్లాన్ తోటి మేము ముందు వస్తాము. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం చేస్తున్నాము. మనకు లేదంటే కూడా మేము అమెరికా నుంచి టైప్ చేసుకుంటా, ప్లస్ అక్కడ మార్కెటింగ్ చూసుకుంటా, ఏది సంఘారెడ్డికి ఉచితమో, ఏది సంఘారెడ్డికి ఏది మనకు అనుకూలంగా ఉద్దేశంతో ఆ మార్కెట్ డిమాండ్ బట్టి ఉంటుంది. కాబట్టి ఒక టీం వర్క్ చేస్తుంది మేడం. అలాంటి ఎస్టాబ్లిష్ చేసేవలసిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకు స్థలాన్ని నిర్ణయించాలి మేడం. దాంట్లో ఎంతో మంది ఒక ఐఐటి పిల్లలు ఉండొచ్చు, డిగ్రీ ఉండొచ్చు, ఎంసీఏ, ఎంబీఏ ఫైనాన్స్, ఎంబీఏ హెచ్ఆర్ చేసినట్టు కూడా మనం ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతామని ఈ సభాముఖంగా మేము తెలుగుతున్నాం మేడం. అతి త్వరలోనే మీ ముంగట ఒక యాక్షన్ ప్లాన్ తోటి ముందు వస్తాం మేడం. ఖచ్చితంగా మీరు మాకు దాన్ని సహకరించాలి. థ్యాంక్ యూ.
గారికి, తోబాజీ కిషన్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారికి, అలాగే మన చైర్మన్ పూనా వనిత సంతోష్ కుమార్ గారికి, వైస్ చైర్మన్ కి 21వ వార్డు వేదికపై ఆశించినటువంటి టీజేఎస్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, గారికి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ పూనా వనితా సంతోష్ గారికి, మరియు పెద్దలు ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు వహిస్తున్న చంద్రన్న గారికి, మరియు సోమవంశ సహస్ర సమాజ్ పూర్తిగా పాల్గొనైన పైన వేదికలైన పెద్దలందరికీ, కౌన్సిలర్లకి, నా ముందున్న అమరకు ఆకరకు చెందినందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమం నుంచి ఒక వారం నుంచి నాకు వివరిస్తున్న మా అన్న సురేష్ అన్నకి, అలాగే సత్యనారాయణ చౌహాన్ గారికి, సివికి, మహేందర్, చాలా మంది కార్యక్రమం చెప్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి ఇప్పుడు మాక చాలా విషయాలు ఎలక్షన్ మీ ముందుకు వచ్చిన వాడు ఏదైతే మీ సమాజం నుంచి అవుట్ రైడ్గా ఎవరు వచ్చినా మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నామని చెప్పి నేను చెప్పాను, అదొక బూస్ట్, అదొక హార్లిస్ట్. మీ సమాజ్ ద్వారా చాలా మంది కుల సంఘాలకు మేము మెసేజ్ పంపించాం. మీరు ఇట్లా ఇట్లా వాళ్ళు సోమవంశ వాళ్ళు ఎట్లా పక్కన సమాజం ఎట్లా చేసినప్పుడు మీరు కూడా తయారు చేయమని చెప్పారు. అట్లనే కొన్ని సంఘాలు కూడా అవుట్ రైడ్గా చేయడం జరిగింది. మరి మీ యొక్క స్ఫూర్తి ఈరోజు మాకు గెలుపుకున్న నాంది వచ్చింది. ఈరోజు కౌన్సిల్లో గెలవడానికి ఒక కీలకమైన పాత్ర ఇది మాకు జరుగుతుంది. ముఖ్యంగా నాకు 21వ వార్డులో తుల్జా భవాని అమ్మ దయ వల్ల భవానీ నగర్ మోక్షం వల్ల ఈరోజు నా కోడల రూపంగా నేను ఇలా విజయం సాధించాను. మరి మా నాయకుడు జగ్గారెడ్డి గారి నేతృత్వంలో, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో ఈ మున్సిపాలిటీ చాలా అతి సుందరంగా వచ్చే భవిష్యత్తు కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాల కాల పరిమితి అవుతుంది. ఇందులో మనం కోరే విధంగా ఈ సంగారెడ్డి పట్టణాన్ని గతంలో చాలా మంది మనం అనుకుంటాం, ఒక వరంగల్ ఎట్లుంది, ఒక హన్మకొండ ఎట్లుంది, బయట ఏదైనా చూస్తున్నాం కాదు. ఇప్పుడు సంగారెడ్డి నుంచి బయట నేర్చుకోవాలి. ఆ విధంగా మన నాయకుడు ప్లాన్ చేయబోతున్నాం. దానికి మీరు ఏం సూచనలు వచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మనిషి అయిన తర్వాత తప్పులు చేయడం ఎవరు తప్పులు చేయాలి. కాబట్టి మేము కూడా ఎక్కడ పొరపాటు చేస్తుండొచ్చు, కానీ ఇక్కడ మీ పొరపాటు జరుగుతుందని చెప్పి మీరు ఒక సూచన ఇస్తే దాన్ని సంతృప్తి కూడా రెడీ ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే చెరువు పట్టణ నుంచి సుమారు 300 కోట్ల రూపాయలతో ఐఐటికి కనెక్టివిటీ రోడ్ ఇస్తున్నాడు. ఒక ఐఐటికి ఒక కనెక్టివిటీ రోడ్ లేదు, ఇప్పుడు 4 కనెక్టివిటీ రోడ్లు చెరువు పట్టణ నుంచి కనెక్టివిటీ రోడ్ ఐఐటి అవుతుంది, అలాగే అయితే పక్క నుంచి అవుతుంది, అలాగే కలవకుంట అవుతుంది. ఇప్పుడు స్టేట్ లెవెల్ కూడా కంది దారిద్రం ఐఐటి వస్తుంది. ఏదైనా కూడా ప్రజల నుంచి అంటే ఈ ట్రాక్ నుంచి దూరంగా వెళ్ళిపోతే మనం తొందరగా హైదరాబాద్ కనెక్టివిటీ రోడ్ పోవడానికి ఎంతో దగ్గర ప్రాంతంలో ఈ 300 కోట్ల రూపాయల ప్రాజెక్టుతో అతి వైభవంగా అతి సుందరంగా చెరువు కట్టలు తీర్చిదిద్దబోతున్నాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా నాయకుడు జగ్గారెడ్డి గారు. మరి ఇంకో విషయం, నేను మా సంతు ఇతరులు వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినాడు, మీ సహాయం వారికి వచ్చినాడు. పెద్ద మనుషులు సత్యన, అలాగే సురేష్ భాయ్, అలాగే సీరో మహేందర్ కారణం అడిగినాడు. ఏమడిగారంటే మా సమాజంలో ఒక లీడర్షిప్ అడిగాను. నేను ఆ రోజు ఈరోజు చెప్తున్నా, లీడర్షిప్ వేయడానికి 24 hours 365 రెడీ ఉన్నాం. మీరు ఎవరో పేరేంటి మా దగ్గరికి రండి, మీకు ముఖ్యమైన పాత్ర మీకు ఇస్తాం. మా పార్టీలో యువ నాయకత్వం అంటే యువ నాయకత్వం ఇస్తాం, ఎల్డర్స్ అంటే ఎల్డర్స్ నాయకత్వం పెట్టడానికి రెడీ ఉన్నాం. ఒక ప్రభుత్వం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే ముందు నాయకులతో మాట్లాడే దగ్గరకు వచ్చినాయి. ప్రభుత్వం సంబంధించిన ఒక పోస్ట్ అడిగారు, అది కూడా వచ్చే 2-3 నెలల్లో ఒక మంచి
సంగమేశ్వర పెట్టుకుంటే మనం మేము ఒక అమ్మం తయారు చేసినాం. మధ్య శివలింగం, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ శ్రీ సోమవారం సహస్రాలు విగ్రహాలతో పాటు మీ సమాజం హైలైట్ చేసుకుంటూ ఇక్కడ కమాండ్ నిర్మించబోతుంది. వచ్చే శివరాత్రికి సోమ వంశ క్షత్రియ సమాజం సంగమేశ్వర కమనగరమైన బయటకెళ్తాం. ఇంకోటి ఇది ఇప్పుడు వచ్చిన తదుపరి మా నాయకుని ఆదేశాలతో చెప్తున్నాను. కోర్టులో వచ్చిన 1 hour మీరు మాట్లాడండి. ఆ కేటు ఈ పక్క నుంచి అమ్మవారు వేరే అమ్మవారు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డుకు మేము దారి సమయం చెప్పి సాధించడం ఇదంతా మా నాయకుల యొక్క ఆదేశాల మీదకే నేను చెప్పడం జరుగుతుంది. తరుణం మీ ఇంట్లో ఆడపిల్లలతో మీరు చెప్పండి, మీ సమస్య చెప్పండి. తీర్చడానికి మా కౌన్సిలర్ మా చైర్మన్ ఉంది, ఇంకా మా సంతోషుడు వైస్ చైర్మన్ షఫీ అసంబరుడు, మీ అందరికీ కూడా అంత బలమైన కార్యకర్తలు, బలమైన కౌన్సిల్ సార్. ఈసారి అట్లా కౌన్సిల్ ఏదనుకుంటే జరిగే కౌన్సిల్ సార్ పూర్తిగా మెజారిటీతో మనం 38 సీట్లలో 20 సీట్లు మనకు ఉన్నాయి సార్. 22 కాదు, 2 సీట్లు మా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు మా దగ్గరకు వచ్చి 24-20 సీట్లలో ఉన్నాం. ఓడిపోయిన సీట్లు కూడా కేవలం 6 ఓట్లతోనే ఓడిపోయినాం, 5 ఓట్లతోనే ఓడిపోయినాం, 8 ఓట్లతోనే ఓడిపోయినాం. నిజంగా ఆ సీట్లు కూడా మాయే. 6 ఓట్లతోనే ఓడిపోయి కాదు, ఒక్క మాయే కూడా. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఇవ్వండి చెప్పింది 8 కోట్లు 300 డివైడ్ బై 8 కోట్ల రూపాయలు. ఖచ్చితంగా గెలిచిన అభ్యర్థులకు 8 కోట్ల రూపాయలు నాయకుడు జడ్జడిగా ఇవ్వబోతున్నాడు. ప్రతి వార్డులో 8 కోట్ల రూపాయలతోని డెవలప్మెంట్ పనులు చేస్తామని చెప్పి సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. సంగారెడ్డి మున్సిపాలిటీలో అన్నిటికీ విధంగా 22 స్థానాలు కల్పించినందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసిన మీ అందరికీ, సంఘ పెద్దలకి, సంఘ కమిటీ వాళ్ళకి, మరి అధ్యక్షుడు చందర్ గారికి, మరి ఇక్కడ వచ్చేసిన సంతోష్ కుమార్ గారికి, షఫీ వైస్ చైర్మన్ గారికి, మరి వీణ సంగీత కౌన్సిలర్స్కి, అలాగే పెద్దలు గౌరవ సుధాకర్ అన్న గారికి, అలాగే మరి నేను ఎప్పటి నుంచో అంత పరిచయం లేకుండా అనుబంధం లేకున్నా సత్యన్న గారికి, హరీష్కి, అలాగే 22వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ గారికి, ప్రేమతో జగ్గారెడ్డికి దగ్గరగా ఉంటున్న సురేశ్వర గారికి, మరి ఇప్పుడే చేసిన రాష్ట్ర నాయకులు అనంత కిషోర్, మీ అందరికీ, అమ్మలకి, అక్కలకి, అన్న చెల్లెళ్ళకి పేరు పేరున నమస్కరిస్తూ, గొప్పతనం జగ్గారెడ్డిది కాదు, నిర్మలది కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఓటర్స్ మహాశైలు గొప్పతనం. ఓటర్లే వాళ్ళు అనుకున్న విధంగా చేస్తేనే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్లో సంగారెడ్డి ప్రజలే మరి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. మరి నన్ను సన్మానిస్తూ అమ్మవారిని ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా చందర్ గారి మాట తప్పకుండా నేను ఆ అమ్మవారి ఫోటోను రోజు పూజించే విధంగా నేను ఇంట్లో పెట్టుకుంటాను తెలియజేస్తూ, ఎలక్షన్ అనగానే క్యాండిడేట్ ఎవరు 22వ వార్డు అనేది కొంచెం లేట్గా డిక్లేర్ చేసిన 2 వార్డు 21, 22 వార్డు, అలాగే సంగారెడ్డిలో ఉన్న మీ అందరూ ఇప్పుడు సురేష్ అక్కడ శాతం అట్లా రకరకాల అన్ని వార్డులో ఉన్న మీరందరూ కూడా
ఏక నిర్ణయం తీసుకొని కులం తరపున మేము ఒకే మాట మీద ఉంటున్నాం, ఒకటే పాట. మేము ఈసారి కాంగ్రెస్ ఎవరు నిలబడ్డా, ఏ క్యాండిడేట్ నిలబెట్టించినా మేము వాళ్ళకే సపోర్ట్ చేసి గెలిపిస్తామని మీరు ముందు చెప్పడం నాకు చాలా సంతోషం. ముందుగానే డిక్లేర్ చేసారు. కాగా మేము ఈసారి సంగారెడ్డిలో మా తరపున ఎన్ని ఓట్లున్నా అన్ని కూడా కాంగ్రెస్ ఇస్తామని గంట పదంగా చెప్పింది మీ ఒక్కరే అని నేను తెలియజేస్తున్నాను. అంటే యూనిట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎంత పెద్ద ఏదైనా ఒక గట్టిపోస ఏం చేయదు, కానీ అన్ని గట్టిపోసలు కలిపితే దాన్ని కట్టేయచ్చు. ఆ విధంగా మీరందరూ కూడా మరి గట్టి నిర్ణయంతో ఈ సమావేశం కూడా పెట్టడం కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఏదన్నా పట్టణ అభివృద్ధి అనేది మీ మధ్యలో ఉంటున్న చెన్నారెడ్డి గారు కాబట్టి ఆయన కలగానే ఎప్పుడు కలలు అంటూనే ఉంటాడు. ఏదో ఒకటి చేయాలి, ప్రజలకు నేను నా ముందు కృషిగా చేయాలనే ఉద్దేశంతోనే ఎప్పుడు తపన ఉన్న మనిషి కాబట్టి మరి ఇచ్చిన మాట ప్రకారంగానే 8 కోట్లు అభివృద్ధికి ప్రతి వార్డులో చేసే విధంగా సంకల్పం ఉంది. అది తప్పకుండా సాధించి తీర్థమనేది మన అందరి నమ్మకం అవుతుంది కూడా. ఆల్రెడీ ప్రాసెస్ ఉంది కాబట్టి, ప్రొసీడింగ్ వచ్చింది కాబట్టి మనం అంత గట్టిగా చెప్పినాం. మరి 8 కోట్లు నేను అనుకుంటా చరిత్రలోనే స్వతంత్రం వచ్చి నుంచి ఒక్కసారి 8 కోట్లు ఒక్కొక్క వార్డు అనేది ఇది మొదటిసారి అని నేను అనుకుంటున్నాను. మనకున్న అవకాశం, మంచి అవకాశాన్ని మనమందరం కూడా చేయించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి, కలిసిమెలిసి ఉంటే కలదు సుఖం అంటారు. సుఖాన్ని మనం మనమే చేసుకోవాలని తెలియజేసుకుంటూ, ఏదైనా మంచి పని చేసేటప్పుడు కష్టమే ఉంటుంది, కానీ దాని ఫలితం వచ్చినాక దాని విలువది. మరి మీరందరూ ఈ విధంగా నిర్ణయం చేసుకుని మమ్మల్ని మరి సన్మానించినందుకు కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, ముందు కూడా ఏ ప్రతిపాదికల సంతు కానీ షెఫీ కానీ మన కౌన్సిలర్స్ ఉన్నారు. మరి ఇక్కడ ఏ విషయమైనా మా దృష్టికి తీసుకురండి, అది తప్పకుండా ఏదున్నా కానీ ఏదంటే లీగల్ ఉన్నది తప్పకుండా చేసి త్వరగా మీకు 10 సార్లు తిరగకుండా చేసి పెట్టే బాధ్యత ఉన్నదని తెలియజేస్తుంది. చాలా పరంగా నేను ఎప్పుడు అనుకుంటా, బిజినెస్ చేస్తూ ఉన్నారు మీరు, కానీ ఒక పెద్ద బిజినెస్ చేస్తే బాగుంటుంది. మా సంగారెడ్డిలో ఉన్న పట్టణ సంఘం నుంచి 10 మందో 5 మందో ఆర్థికంగా చేదోడు వాళ్ళు మీ అందరూ చేసుకొని ఒక ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది అనుకుంటాం.